టీమిండియా మరో సిరీస్కు రెడీ అయింది. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది. తొలి మ్యాచ్కు కాన్బెర్రా ఆతిథ్యం ఇవ్వబోతోంది. టాప్ 2 టీంల మధ్య పోరు కావడంతో టీ20 సిరీస్పై అందరి ఫోకస్ పడబోతోంది. టీ20లో టీమిండియా దూకుడు మీదుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఇటీవలే ఆసియా కప్లోనూ విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆడిన మ్యాచ్ల్లో 3 మాత్రమే ఓడింది. వరల్డ్ ఛాంపియన్గా ఆస్ట్రేలియాలోనూ భారత్ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకునే వ్యూహాలను అమలు చేయబోతోంది. ఆస్ట్రేలియా కూడా తక్కువేమీ కాదు. గత 20 మ్యాచ్ల్లో 2 మాత్రమే ఓడింది. 2022-24 టీ20 వరల్డ్ కప్ల్లో విఫలమైన ఆస్ట్రేలియా ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. దీంతో భారత్ ఆసీస్ మధ్య హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ టీమిండియా బలంగా ఉంది. ఓపెనర్గా అభిషేక్ శర్మ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఫామ్ అందుకోవాల్సిందే. వన్డే సిరీస్లోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఒత్తిడి నుంచి బయటపడాలంటే శుభ్మన్ పరుగుల మోత మోగించాల్సిందే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక్కపట్ల పరుగులు సాధించడం లేదు. చివరి 14 ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. టీమిండియా విజయాలు సాధిస్తున్నా స్కై ప్రదర్శన మాత్రం టీం మేనేజ్మెంట్ను టెన్షన్ పెట్టిస్తోంది. ఆసీస్తో సిరీస్లో బ్యాటర్గా తప్పక రాణించాల్సిన పరిస్థితిలో సూర్య ఉన్నాడు. ఆసియా కప్లో మెరుపులు మెరిపించిన తిలక్ పైన అందరి ఫోకస్ ఉండబోతోంది. మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్ కీలకం కానున్నాడు. ఆసియా కప్ ఫైనల్లో ఆడిన రింకు సింగ్ కాన్బెర్రాలోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్లో టీమిండియా ఎక్కువగా స్పిన్నర్లకు ప్రయారిటీ ఇచ్చింది. ఒకే ఒక్క ప్రధాన పేసర్తో బరిలో దిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మాత్రం పేసర్లకు ప్రయారిటీ ఇవ్వడం ఖాయమే. ఆసీస్తో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న బుమ్రా టీ20లో సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగబోతున్నాడు. పేస్ విభాగంలో హర్షదీప్ ఉండడం ఖాయమే. ఆసీస్తో చివరి వన్డేలో రాణించిన హర్షిత్ రాణా సైతం తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగైతే శివం దూబే బెంచ్కే పరిమితం కావచ్చు. సిడ్నీ వన్డేకు దూరంగా ఉన్న నితీష్ కుమార్ను అవసరమైతే పేస్ ఆల్రౌండర్గా ఆడించే అవకాశాలు ఉన్నాయి. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ బరిలో దిగుతాడనడంలో డౌట్ లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ లేదంటే వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది. మరోవైపు వన్డే సిరీస్ గెలిచిన జోష్తో కనిపిస్తోంది ఆస్ట్రేలియా. పైగా కొంతకాలంగా అగ్రెసివ్ అప్రోచ్తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. కనీసం 3 మ్యాచ్లకు మ్యాక్స్వెల్ దూరమైన ఆతిథ్య జట్టు బలంగానే ఉంది. టీ20 జట్టులోకి ఇంగ్లీష్ రావడంతో ఆసీస్ కాన్ఫిడెన్స్ పెరిగింది. కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ హేజిల్వుడ్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. గత 2 ఏళ్లలో ఆసీస్ ఆడిన ప్రతి టీ20లోనూ జంపా ఉన్నాడు. కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో సిరీస్కు దూరమయ్యాడు. దీంతో మాథ్యూ కుహ్నెమన్కు అవకాశం వచ్చింది. ఓవరాల్గా ఆస్ట్రేలియా బ్యాలెన్స్డ్గానే ఉంది. కాన్బెర్రాలో ఇప్పటివరకు టీమిండియా ఒక్క మ్యాచే ఆడింది. 2020లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కాన్బెర్రాలో ఆస్ట్రేలియా మొత్తంగా 5 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది, 2 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్లో ఫలితం తేల్లేదు. గత రికార్డులు ఎలా ఉన్నా కాన్బెర్రా వారి కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.